రాష్ట్రంలో ఏ సాగునీటి ప్రాజెక్ట్ చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా, ఏ చెక్ డ్యాం చూసినా జగన్ రెడ్డి విధ్వంసం కనిపిస్తుంది. సోమశిల ప్రాజెక్టు గేట్లు ఏ గతి పట్టించాడో చూడండి. బనకచెర్ల ప్రాజెక్టు పరిస్థితి చూడండి. గుండ్లంకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. అన్నవయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. 5 ఏళ్లలో రిపేర్లు కాదు కదా, కనీసం గ్రీసు కూడా పెట్టలేనివాడు పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. కనీసం లాకులకి తలుపులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి, మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణగా మీరే చూడండి, ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశిలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది. అదేవిధంగా ఇదే సోమశిలలో వీటికి సంబంధించినటువంటి డోర్స్ ఒక్కసారి పరిశీలించండి. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత సోమశిల ప్రాజెక్ట్ అంటే దగ్గర మరి చాలా మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సోమశిల. మరి అటువంటి సోమశిల ప్రాజెక్టుని ఏ స్థితికి, ఏ గతికి జగన్మోహన్ రెడ్డి ఆ షట్టర్స్ ద్వారా కానీ, రోప్స్ కానీ ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడో అంటే రేపు ఆ యొక్క నీరు నిండుకుంటే ఎప్పుడు ఏ గేటు తెరిస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో అనేటువంటి భయం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు కూడా చూశారు, ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు ఏ మాదిరిగా అయితే కొట్టుకుపోయిందో, మరి అదేవిధంగా ఏదైతే మరి బనకచెర్ల మరి మీరే చూడొచ్చు, దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉందో. మరి అదేవిధంగా ఏదైతే శ్రీశైలంకి సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క వాటర్ని, ఆ రెగ్యులేటర్స్ని మరి ఏదైతే ఆపరేట్ చేస్తామో మరి ఆపరేట్ చేసేటువంటి మరి పరిస్థితి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా ఉంది, ఇది అసలు ఆపరేషన్ చేయడానికి శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకే ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రైవాడ రిజర్వాయర్ అంటే ప్రాజెక్టుల దగ్గర నుండి రిజర్వాయర్స్ వరకు కూడా అన్నీ ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇంకా మీకు చెప్పనవసరంలా, ఏదైతే ఈయన పరిపాలన ఉన్నటువంటి ఘన కార్యాలయాల్లో ఏదైతే గుడ్లగమ్మ ప్రాజెక్టు ఏ రకంగా అయితే గేటు కొట్టుకుపోయిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ గుడ్లకమ్మను కూడా పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదిక మీద మొన్న మేము ఆ యొక్క ఎవరైతే టెండర్స్ వేసినటువంటి ఏజెన్సీలు కూడా పిలిపించి ఈ మంత్ ఎండింగ్ అలా పూర్తి చేయాలని వాళ్ళకు కూడా లక్ష్యాలు ఇచ్చి మేము పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క గుండ్లగమ్మ కూడా గేట్లు ఏ రకమైనటువంటి పరిస్థితికి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో, అందుకే గుండ్లగమ్మ గేట్లు ఏ రకంగా కొట్టుకుపోయాయో మరి ఏదైతే గత పాలనలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇంకా అన్నమయ్య గురించి అయితే మీకు చెప్పనవసరంలా, దగ్గర 34 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి విధ్వంసం ఇది అన్నమయ్య. అంటే ఈ రకంగా నీ 5 సంవత్సరాల పాలనలో కనీసం ఆ షట్టర్స్, డోర్స్, రోప్స్ అట్లా రిపేర్లు కాదు, కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు ఈవేళ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దయవుంచి అర్థం చేసుకోండి. ఎందుకంటే అంత ఆశ్చర్యపోతున్నారు మీరందరూ. మీ అంబటి రాంబాబు గారు మీరు ఇటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంటే మీ అవినీతి పత్రిక వాళ్ళు ఏదో స్టోరీ రాసుకుని వచ్చి మీ ద్వారా పాపం మీడియాకి చెప్పిస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి అటువంటి ప్రాజెక్టుల గురించి